ఆధ్యాత్మిక చింతనతో శాంతియుత జీవనం కొనసాగించాలన్న ఆధ్యాత్మికవేత్తలు క్రోధీనామ సంవత్సరం ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని వేయి స్తంభాల ఆలయంలో నిర్వహించారు. ప్రముఖ పంచాంగ సిద్ధాంతాలు అయినవోలు రాధాకృష్ణ శర్మ, అవసరాల ప్రసాద్ శర్మల పంచాంగ శ్రవణం జరిగింది. అనంతరం నగర పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముఖ్య అతిథిగా పాల్గొని రుద్రేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచాంగ శ్రవణంలో దశరాశుల ఫలాలను ఈ సంవత్సరం ఎలా ఉన్నాయనే ఆదాయ వ్యయాల గురించి వివరించారు. అనంతరం కవులకు అంబర్ కిషోర్ ఝా శాలువాలతో సన్మానించారు. ఆలయ ప్రధాన అర్చకులు గంగు మణికంఠ శర్మ మాట్లాడుతూ, ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి కోపతాపాలను అధిగమించి ఆధ్యాత్మిక చింతనతో శాంతియుత జీవనం సాగించాలని, ప్రతి ఒక్కరికి బోధినామ సంవత్సరం అంటే క్రోధి అంటే కోపం వలన పంచభూతాలు కోపంలో ఉంటాయని అనుకుంటారని, అలా కాదని పంచభూతాల ఆధీనంలో ఉంచుకుని ఆధ్యాత్మిక చింతనతో శాంతియుత జీవనం సాగిస్తే అంతా మంచి జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటయ్య, ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు గట్టు మహేష్ బాబు, కవులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రజానికానికి నూతన క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, శుభాశిస్సులు. మీ అందరికీ కూడా సదా రుద్రేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ, గత 20 సంవత్సరాలుగా స్వామివారి ఇక్కడ కొలుదీని వరంగల్ జిల్లాని కానివ్వండి, రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కూడా రక్షిస్తున్నాడు. దానికి క్రోధం ఏదైనా జీవరాశిని చూసినా కానీ దానికి హానికరంగా ఏమి చేయకుండా ఉండేటటువంటి బుద్ధి, దాంతోపాటు ప్రతి స్త్రీని అమ్మగా గౌరవించేటటువంటి ఫలాన్ని మనకు లభించాలని క్రోధాన్ని పోగొట్టుకోవాలి. అటువంటిదే ఈ క్రోధి నామ సంవత్సరం.